హాయ్ అన్న అందరికీ వెల్కమ్ టు రాజేష్ మినీ వ్లాగ్స్. పొద్దున్నే మేమైతే ఇంటికి వెళ్దామనేసి కాంప్లెక్స్కి అయితే వచ్చాము. సో కాంప్లెక్స్కి రాగానే బస్ అయితే రెడీగా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్ అయితే ఫుల్ ఖాళీగానే ఉంది. మంచు పడడం వల్ల ఈ కొండ అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఊర్లో మాకు ఒక కిరాణా షాప్ అయితే ఉంది. ఈరోజు శుక్రవారం కావడం వల్ల మేమైతే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. స్పెసిఫిక్గా శుక్రవారమే ఎందుకు ఇంటికి వెళ్తున్నారు బ్రో అంటే, ప్రతి శుక్రవారం మన అరకులో అయితే సంత అయితే జరుగుద్ది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి శుక్రవారం అయితే మేము బజ్జీలు అలాగే బోండాలు అయితే తయారు చేసి అమ్ముతాము. ప్రతి శుక్రవారం పూట అయితే షాప్లో చాలామంది అయితే వస్తారు. అందుకని చెప్పి నాన్నగారు అయితే షాప్లో అయితే ఉండిపోతారు. మా అమ్మగారు అయితే బజ్జీలు అలాగే బోండాలు తీయడంలో బిజీగా అయిపోతారు. అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. మేము వెళ్తున్న దారిలో అయితే లొకేషన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. సో మాతో పాటు మీరు కూడా లొకేషన్ని చూసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో చూస్తుంటాను. వావ్! మేమైతే బస్సు దిగిపోయి టిఫిన్ కట్టించుకుందాం అనేసి టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఫైనలీ టిఫిన్ అయితే కట్టించుకున్నాము. టిఫిన్ కట్టించుకొని మేమైతే ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఎటు చూసినా పొగ మంచుతోనే అన్ని కప్పేస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు చూడడానికి అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే చలి అయితే మామూలుగా లేదు, ఫుల్గా అయితే చలేసేస్తుంది. ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఈ ప్లేస్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది అరకులోనే అత్యంత ఫేమస్ అయిన ప్లేస్ కాబట్టి. సో అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా ఊరికైతే వచ్చేసాం. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మాకు ఊర్లో ఒక కిరాణా షాప్ ఉందనేసి. ఆ కిరాణా షాప్ ఇదేనండి. మా అమ్మ అయితే మేము రాకముందే బోండాలు చేయడానికి అయితే పిండి రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నది. మా నాన్న అయితే బజ్జీల కోసం ఇక్కడ పిండిని అయితే మిక్స్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మా నాన్న అయితే పిండిని ఎలా మిక్స్ చేస్తున్నారో. నాన్న పిండి మిక్స్ చేస్తున్నారు అనేసి నేను ఉల్లిపాయలు కోద్దామనేసి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోగానే నేనైతే కారం, సాల్ట్, కొత్తిమీర, ఒక నిమ్మకాయ పిండుకొని అయితే బాగా కలుపుకుంటున్నాను టేస్ట్ రావడం కోసం. ఇక్కడ చూసుకున్నట్లయితే మా అమ్మ అయితే బోండాలు అయితే తీస్తుంది. ఇక్కడ బోండాలు తిన్నవారు ప్రతి ఒక్కరు కూడా బోండాలు చాలా బాగున్నాయని చెప్పడంతో మా అమ్మ అయితే ఎనర్జెటిక్గా బోండాలు అయితే తీస్తుంది. నేనైతే ఇక్కడ ముందుగానే బజ్జీలు అయితే కట్ చేసి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు కట్ చేసి ఇస్తుంటే, బాబు ఆటో వెళ్ళిపోతుంది తొందరగా కట్ చేసి ఇవ్వా అనేసి అంటారు. సో అందుకనేసి నేను ముందుగానే కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగానే కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల వాళ్ళు వచ్చిన వెంటనే అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకొని ఉంటే వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేయచ్చు, వాళ్ళు కూడా లేట్ అవ్వద్దు. సో అందుకనేసి నేనైతే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. మేమైతే ఇది ఉదయం 10 గంటలకు అయితే బజ్జీ అండ్ బోండాలు అయితే తీయడం స్టార్ట్ చేసాము. సో సాయంత్రం 6 గంటలకల్లా మాకైతే బజ్జీలు బోండాలు మొత్తం అమ్ముడిపోయాయి. అమ్మడం అయిపోయిన తర్వాత అయితే ఈరోజు ఎంత వచ్చిందనేసి నేనైతే చూసుకుంటున్నాను. ఈరోజు ఎంత వచ్చాయనేసి నేనైతే కౌంట్ అయితే చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా నేను మొత్తం కౌంట్ చేసేసరికల్లా మొత్తం అయితే నాకు 4130 అయితే ఓవరాల్గా అయితే ఈరోజు అయితే మనకు వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.